పీసీ అధ్యక్షుడిగా నేను సంవత్సర కాలంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా మంత్రులు స్వయంగా గాంధీ భవన్‌కి వచ్చి ప్రతి వారం కూర్చొని 3, 4 గంటలు సామాన్యుల నుంచి వినతులు స్వీకరించి సాధ్యమైనంత అక్కడే పరిష్కారం చేయడం. మిగతా మంత్రులకు పంపడం అనేది ఈ దేశంలోనే వినూత్న కార్యక్రమం. కర్ణాటక సిద్ధరామయ్య గారు నన్ను అడిగారు, "ఏంటి ఈ కార్యక్రమం? దీని కార్యక్రమం వివరాలు ఏంటని?" హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖ్ గారు నా కొలీగ్. వారు ఇలాంటి కార్యక్రమం మనం చేసిన తర్వాత వారే స్వయంగా ఇప్పుడు దర్బార్ నడుపుతూ ఉన్నారు. ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అనునిత్యం ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్మనో గాంధీభవన్లో కూర్చొని వినతులు స్వీకరిస్తారు. గతంలో ఎప్పుడు జరగలే. ఇలాంటి కార్యక్రమం పాటు నా హయాంలో బీసీ రిజర్వేషన్లో 3 చట్టాలు రావడం, ప్రభుత్వంలో ఉన్న పాదయాత్రలు చేయడం, ప్రజలకు చేరువవడం, ఇవన్నీ కూడా విప్లవాత్మక కార్యక్రమాలు 1 ఇయర్‌లో చేశాం. ఇవన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారి సహకారం. ముఖ్యమంత్రి గారికి నాకు సరైన సఖ్యత ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ సహకారం చేశారు కాబట్టి ఈ 1 ఇయర్ విజయవంతంగా చేసుకోగలిగాం. ప్రభుత్వాన్ని ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు అందుతూ కీర్తనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మా కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ప్రభుత్వ సంక్షేమం ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేసాం. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా పోయింది. భవిష్యత్తులో కూడా ఆనాడు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు జంటగా ముందుకు తీసుకెళ్ళి మీరు అన్నట్టుగా స్వర్ణం చూపించినారో, ఇలా రేవంత్ రెడ్డి గారు నేను కూడా ప్రజల ఆకాంక్షలు ముఖ్యం, మాకు ప్రజల అవసరాలు ముఖ్యం, ప్రజలు ఏరు కోరుకుంటారో ఆ విధంగా చేయాలని మా ఇద్దరి యొక్క మైత్రి డెఫినెట్గా దానికి ఉపయోగపడుతుంది.